నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరిన రైతులు శంభు సరిహద్దు వద్ద అరెస్ట్ హర్యానా అంబాలాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన ప్రభుత్వం బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఒకే ఒక ప్రశ్నపత్రం ఇవ్వాలని ఆందోళన అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జ్ పరిస్థితి ఉద్రిక్తం విద్యార్థులను మేం ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కిస్తే మీరు పాడెక్కిస్తున్నారు బీఆర్ఎస్ గురుకుల బాటను ఎందుకు అడ్డుకుంటున్నారని రేవంత్ పై కేటీఆర్ ఫైర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘోర అవమానం అలంకరణకు నోచుకొని 125 అడుగుల భారీ విగ్రహం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతల అరెస్టు మహోన్నత వ్యక్తికి కాంగ్రెస్ ఇచ్చే గౌరవం ఇదేనా అని పబ్లిక్ ఫైర్ రేపు నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బీఆర్ఎస్ నేతల ముందస్తు అక్రమ అరెస్టులు రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభు సరిహద్దు వద్ద ఢిల్లీ చెలో పేరుతో నిరసనకు దిగారు పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వంపై పెంచుతున్నారు ఈ క్రమంలో ఇప్పటికే వేలాది మంది రైతులు శంభు సరిహద్దుకు చేరుకున్నారు శంభు ఖనౌరీ సరిహద్దుల నుంచి రాజధాని ఢిల్లీకి పాదయాత్ర చేపట్టారు ఖనౌగి పాయింట్ వద్ద ఉన్న రైతులు కూడా ఢిల్లీకి మార్చి చేపట్టారు రైతుల మార్చి నేపథ్యంలో హర్యానా యంత్రాంగం అప్రమత్తమైంది సరిహద్దులో కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించింది అంతేకాకుండా 3 అంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు 5 కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు రైతుల ఉద్యమానికి కాపు పంచాయతీలు వ్యాపార వర్గాల నుంచి మద్దతు లభించిందని రైతు సంఘాల నేతలు చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందన్నారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి కనీసం నివాళులర్పించకపోవడం దారుణమన్నారు నివాళులర్పించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకుని ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కే విధంగా రేవంత్ సర్కారు ప్రవర్తిస్తుందన్న బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్ అంబేద్కర్ వర్ధంతి రోజు మరొకసారి ఆ మహనీయునికి అవమానపరిచింది ఈ ప్రజా ప్రభుత్వం ఈ ఇందిరమ్మ రాజ్యంలో సంవత్సర కాలం పాటు ఈ భారీ విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి కనీసం నివాళులర్పించే తీరిక లేకపోగా అక్కడ ఉన్న పరిసరాలను శుభ్రం చేసే దుస్థితికి కూడా ఈ ప్రభుత్వం చోటు చేసుకోకపోవడం వల్ల పెద్ద దుమారం లేపుతుంది దీనికి సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించి నిన్న ఏదైతే అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అక్కడే ఆ మహనీయునికి నివాళులర్పించి అక్కడే మేము నిరసన తెలుపుతామని తెలియజేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా అక్రమంగా అరెస్ట్ చేసి బీఆర్ఎస్ నేతలంతా కూడా పోలీస్ స్టేషన్లో బంధించిన పరిస్థితి ఉంటుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి ఇవాళ అంబేద్కర్ వర్ధంతి రోజు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమంటారు ఇవాళ ఆ మహనీయునికి కనీసం నివాళులు అర్పించలేకుండా చేసిన ఈ ఘనత ఎవరికి దక్కుతుంది అనుకుంటారు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది మన దౌర్భాగ్యం అంబేద్కర్ గారి స్ఫూర్తిని అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను గౌరవించలేని తత్వం ఈ ముఖ్యమంత్రిలో కనబడతా ఉంది ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా 125 ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆనాడు కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి ప్రదేశంలో హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠించారు ఇవాళ అంబేద్కర్ వర్ధంతి వారి ఆశయాలని వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే విధంగా భావితరాలకు అందించే విధంగా మనందరం దీన్ని స్మరించుకోవాల్సిన రోజు ప్రత్యేకించి ఇవాళ పరిపాలనలో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్ళు మంత్రివర్గం కానివ్వండి ప్రభుత్వం వారిని గౌరవించుకోవాల్సిన రోజు అటువంటి పరిస్థితులలో మా అందరినీ రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి
బీఆర్ఎస్ పార్టీ నాయకులను హౌరస్లో పెట్టారు. మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ముఖ్య నాయకులను, ఆఖరికి మండల స్థాయి నాయకులను కూడా ఆయా ప్రాంతాల్లో వాళ్ళు కనీసం అంబేద్కర్ వర్ధంతి చేసుకోవడానికి పోకుండా వాళ్ళందరినీ అరోజు చేశారు. ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉన్న ప్రాంతంలో ఇంత దౌర్భాగ్యం ఏంటో అర్థం కావట్లేదు. కనీసం ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఓపెన్ చేయలేదు, కనీసం అక్కడ శుభ్రం చేయలేదు. అంబేద్కర్ గారి విగ్రహానికి కనీసం వాళ్ళు నివాళులు అర్పించే ప్రయత్నం చేయట్లేదు ఈ ప్రభుత్వం. అయితే ఆ పక్కనే ప్రజాపాలన విజయోత్సవాలను జరుపుతున్నారు. ఆ పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం వైపు కనీసం కూడా కన్నెత్తి చూడకపోయినా ఎట్లా చూడొచ్చు అసలు? రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా, అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినారో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా వాళ్ళ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. దానికి అనుగుణంగానే దాని మీదనే ప్రమాణం చేసి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ మంత్రివర్గం కొలువు తీరింది. ఇవాళ ప్రజలు ఇచ్చిన అవకాశం అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా వచ్చింది. కానీ ఇవాళ ఆ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటాం, మరోవైపు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా, అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. ఇది పూర్తిగా దుర్మార్గం, భావదారిద్ర్యం. ఒక రంగం తెలంగాణ ప్రజల్ని వంచన చేసినట్లు, అంబేద్కర్ గారిని అవమానించినట్లు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు బాహాటంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ గారిని అవమానించినటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని నేను ఖచ్చితంగా తప్పుపడుతున్నాను. అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర అపరిశుభ్రంగా ఉండడాన్ని, ఆడ నివాళులు అర్పించకుండా ప్రయత్నం చేయడాన్ని, మమ్మల్ని అందరినీ పోలీసుల్ని నిర్బంధంగా ప్రయోగించి మమ్మల్ని పోనీయకుండా చేయడాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఖండిస్తున్నాం. ఇవాళ అన్ని రూల్స్కి తుంగలో తొక్కి ఎమ్మెల్యేల మీద కేసులు పెడతావు, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతావు, సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడతావు. కేసీఆర్ గారు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసినంత మాత్రాన అంబేద్కర్ గారి మీద కోపం చూపించడం అనేది ఇవాళ ప్రత్యేకించి నేను అడుగుతా ఉన్నాను. ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి స్ఫూర్తించినటువంటి ఒక మహనీయుణ్ణి, రాజ్యాంగ స్ఫూర్తిని వాళ్ళ వెల్లివిరిచేలాగా చేసినటువంటి ఒక మహనీయుడి యొక్క వారి యొక్క విగ్రహానికి కనీసమైనటువంటి గౌరవం ఇవ్వకపోవడం అనేది ఈ ప్రభుత్వం యొక్క అతి దుర్మార్గమైన చర్య. దీన్ని తెలంగాణ ప్రజలందరూ గమనించాలా, విజ్ఞులు గమనించాలా, చదువుకున్న వాళ్ళు గమనించాలా, అన్ని వర్గాల ప్రజలు గమనించాలా. ప్రత్యేకించి వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి కూడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ అంశాన్ని గమనించాలా. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు, ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి చర్యలు, ఇటువంటి దుర్మార్గపు చర్యలు, ఇటువంటి కురచబుద్ధి, కుట్ర వ్యవహారాలు ముఖ్యమంత్రి స్థాయికి తగవు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇటువంటి వ్యవహారాలు మానుకోవాలి. మీరు హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన, మీరు కేసులను పెట్టినంత మాత్రాన ప్రజాస్వామిక గొంతుకలు ఆగవు. తెలంగాణ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, వాళ్ళ హక్కుల కోసము ఖచ్చితంగా మేము పోరాడతాం. బీఆర్ఎస్ వైపు నుంచి పోలీసులను ప్రయోగించిన, కేసులు పెట్టినా, మరో రకంగా లోబర్చుకోవాలని చూసినా ఇక్కడ బెదిరేవాళ్ళు, అదిలేవాళ్ళు లేరు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం బీఆర్ఎస్ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడుతూనే ఉంటాం. చివరిగా ఇవాళ అదే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తెలంగాణ స్వరాష్ట్రంలోనే ఇవాళ పాలన చేపడుతున్న ముఖ్యమంత్రి ఈ విధంగా చేయడానికి ఎట్లా చూడవచ్చు? చివరగా అంతేకాకుండా రాజీవ్ గాంధీ విగ్రహం లేని విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టి అక్కడ నివాళులు అర్పించుకున్నారు, గొప్పగా చేసుకున్నారు. ఉన్న విగ్రహానికి ఎందుకు నివాళులు అర్పించలేకపోతున్నారు? ఒకటండి, ఇక్కడ ఇవాళ తెలంగాణని రేవంత్ రెడ్డి గారు ఆయన కుర్చీ ఉంటుందో పోతుందో మేము బలంగా ప్రశ్నిస్తూ ఉన్నామని ఒక అబద్ధతాభావం మధ్య తెలంగాణని పోలీసు రాజ్యంగా మార్చేశాడు. మీరు చూస్తూ ఉన్నారు, అనేక చోట్ల నిర్బంధాలు, ఎక్కడికి వచ్చినా అరెస్టులు, ఏ చిన్న మాటలు మాట్లాడినా కేసులు, సోషల్ మీడియాలో కూడా భావ వ్యక్తీకరణ చేస్తే కేసులు. స్వరాష్ట్రంలో ఇటువంటి అధ్వాన్నమైన పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి అయిన చరిత్రలో నిలిచిపోతాడు. పద్ధతి మార్చుకోవాలి. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని, రాజీవ్ గాంధీ గారు అంటే మాకేం వ్యక్తిగతంగా కోపం లేదు, వారు మాజీ ప్రధాని, కానీ వారి ఆల్రెడీ దగ్గరలోనే ఇందిరాగాంధీ గారి విగ్రహం ఉంది, నెహ్రూ గారి విగ్రహం అబిడ్స్లో ఉంది, సోమాజిగూడలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉంది. ఆల్రెడీ మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పేరు పెట్టినారు, ఇంకెన్ని దగ్గర పెడతారు? తెలంగాణ తల్లి విగ్రహం కంటే అత్యున్నతమైనటువంటి గౌరవం మనకి ఏం దక్కుతుంది? మీరు ఏ తెలంగాణ ప్రజలను అడగలేదు, ఏ పౌర సమాజాన్ని అడగలేదు, మేధావులను అడగలేదు, కవులను, కళాకారులను అడగలేదు. ఏకపక్షంగా గాంధీ కుటుంబం, నెహ్రూ గాంధీ కుటుంబం యొక్క దయాదాక్షిణ్యాల కోసం ఈ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసినారు. దీనికి ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. కేటీఆర్ గారు పదే పదే చెప్పినట్టు 4 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు సగౌరవంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తరలించి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్లయితే గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రతిష్ఠించారో మళ్ళీ సగౌరవంగా అదే ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠించబోతుంది.
వల్ల ఏదేమైనప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా ఆయన వర్ధంతి సందర్భంగా మేము ఘన నివాళులు అర్పిస్తాం. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి నిర్బంధాలు చేసిన ఆ మహనీయులకి మేము నివాళులు అర్పించాం. ఆయన రాజ్యాంగం ప్రశ్నించిన ఆర్టికల్ 3 ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అందులో భాగంగానే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పాలన కొనసాగిస్తున్న ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులు అర్పించలేని దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రావుల సీతారెడ్డి గారు, కెమెరా పర్సన్ విజయ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రపంచమే నివాళులర్పించింది. కానీ వరల్డ్నే ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి అలంకరణ లేకుండా పోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా అవమానించింది. నిర్బంధాల మధ్యనే అంబేద్కర్ విగ్రహాన్ని ఉంచింది. ఎవరు చూడ్డానికి కనీసం నివాళులర్పించడానికి కూడా వీలు లేకుండా పోలీసులను పహారాగా ఉంచింది. వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ కి నివాళులర్పించడానికి వెళ్తున్న ప్రతిపక్షాలను, నేతలను సైతం రేవంత్ సర్కారు ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తోంది. మనకు స్వేచ్ఛను ప్రసాదించిన మహోన్నత వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రజలు నిలదీస్తున్నారు. రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ పోజులు కొడుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతిపక్ష నేతలను ఎలా గౌరవించాలో మీ రేవంత్ రెడ్డికి చెప్పండి సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన చేస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని రాహుల్ గాంధీని నిలదీశారు. ప్రతిపక్ష నేతలను నిర్బంధించడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని తేల్చి చెప్పారు. రాజ్యాంగ రక్షకుడిగా పోజులు కొట్టే రాహుల్ గాంధీ నీకు ఉత్తరప్రదేశ్లోకి రానియకపోతేనేమో ఉక్రోషం వస్తున్నది. నేను ఉత్తరప్రదేశ్లో నిన్ను పర్యటించనీయకపోతే నేను ప్రతిపక్ష నాయకుడిని నన్నెందుకు తిరగనీయరు అంటున్నావు. మరి మేము ప్రజలెన్నుకున్న నాయకులం కాదా? మేము ప్రజాప్రతినిధులం కాదా? మా మధుసూదనాచారి గారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కాదా? నీకే హోదా అయితే పార్లమెంట్లో ఉన్నదో మా మధుసూదనాచారి గారికి తెలంగాణలో అదే హోదా లేదా? మరి ఎందుకు ఇక్కడ గొంతు నొక్కుతున్నది నీ కాంగ్రెస్ ప్రభుత్వం? కొడంగల్ దళిత బిడ్డలు, కొడంగల్ గిరిజన బిడ్డలు ఎక్కడున్నావయ్యా రాహుల్ గాంధీ? నువ్వెందుకు వస్తలేవు మా దగ్గరికి? నీ ముఖ్యమంత్రి మా భూములు గుంజుకుంటుంటే, మా వాళ్ళను జైల్లో పెడితే, అర్ధరాత్రి మా ఇంటి మీద తలుపులు పలగొట్టి దాడి చేస్తుంటే ఎక్కడ ఉన్నావని చెప్పి ఢిల్లీకి వచ్చి ఆక్రోశించినా ఇక్కడికి వస్తలేవు కదా రాహుల్ గాంధీ గారు? ఇదేనా మీరు చెప్పే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం? ఇదేనా మీరు మాట్లాడే రాజ్యాంగ రక్షణ అని రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతా ఉన్నా. దయచేసి చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టు కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం మీద కనీస జ్ఞానం, కనీస మర్యాద ఉన్న రాహుల్ గాంధీ గారు ఇకనైనా నీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హితోపదేశం చేయి. వారికి చెప్పు, ఈ వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననాలు, రాష్ట్రంలోని బలహీన వర్గాల మీద జరుగుతున్న జులుం ఏదైతే ఉన్నదో ఈ విషయంలో నీ ముఖ్యమంత్రికి సద్బుద్ధిని ప్రసాదించే విధంగా ఆ అంబేద్కర్ గారి సాక్షిగా, అంబేద్కర్ గారి వర్ధంతి సాక్షిగా ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ, మరి ఇవాళ మమ్మల్ని పోనీయకుండా మేము పోదామనుకున్నాం. ఆ 125 అడుగుల నిడివి ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం దగ్గర పోయి అవసరమైతే స్వయంగా మేమే చీపుర్లు బట్టి, ఈ ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు, ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, మేమే శుభ్రం చేద్దాం చీపుర్లు బట్టని మేము బయలుదేరుతుంటే మా అందరి ఇళ్ల ముంగట పోలీసులు, మా ఎమ్మెల్యేలు, మా నాయకులందరూ హౌస్ అరెస్ట్. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? నువ్వు పరిశుభ్రం చేయవు, నువ్వు పట్టించుకోవు, మమ్మల్ని ఈరోజు ఇక్కడ హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నావు. మా తెలంగాణ భవన్, మా పార్టీ కేంద్ర కార్యాలయం, ఇక్కడ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం చేసుకుంటామంటే ఇలా మీరు బయటికి పోయి చూడొచ్చు. గేటు ముందా ఈరోజు దాదాపు ఒక 100 మంది పోలీసులు ఉన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఎక్కడికక్కడ పోలీసులతో గొంతు నొక్కే ప్రయత్నం చేయడమే మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యమా అని నేను అడుగుతా ఉన్నా.
కేసులు ఎన్నైనా పెట్టుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, మా నాయకుల మీద మీరు ఏం చేసినా పర్వాలేదు. కానీ 9వ తారీఖు నుండి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో తప్పకుండా మీ ప్రభుత్వం యొక్క నిర్వాకాన్ని, సంవత్సరం పూర్తయిన తర్వాత మీ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎలుగెత్తి కొట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. వెనక్కి తగ్గే ముచ్చటనే లేదనే మాట మళ్ళొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. నోటికి హద్దు అదుపు లేకుండా, కనీసం మర్యాద సంస్కారం అనేది లేకుండా, గతంలో సోనియా గాంధీ గారిని ఎట్లయితే ఇదే నోటితో, అడ్డమైన నోటితో దూషించినాడు, సోనియా గాంధీ గారిని బలిదేవత అని ఆనాడు వేరే పార్టీలో ఉండి దూషించాడు, అదే పద్ధతిలో ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రధాత కేసీఆర్ గారిని మళ్ళీ ఈయన మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు మొత్తం చూసినారు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెబితే ఆయనకు నేర్చుకోవాల్సిన అవసరం కానీ పట్టించుకోవాల్సిన అవసరం కానీ లేదు. ఒకటి, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. మర్యాద ఒకరు అడుక్కుంటే రాదు. నాకు మర్యాద ఇవ్వండి, నా కుర్చీకి మర్యాద ఇవ్వండి అంటే అడుక్కుంటే రాదు. నీ నోరు మారితే, నీ మాట మారితే, నువ్వు కేసీఆర్ గారిని గౌరవిస్తే తప్పకుండా నీ పదవిని గౌరవిస్తాం, తప్పకుండా ముఖ్యమంత్రి స్థాయిని గౌరవిస్తాం. కానీ నీ కారు కూతలు మానకపోతే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు నువ్వు ఒక మాట మాట్లాడితే 10 మాటలు మేము కూడా మాట్లాడతాం. నువ్వేం చేసుకున్నా సరే, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే మేము వెనక్కి తగ్గం. లగచర్ల గురించి అడుగుతాం, గురుకులాల పరిస్థితుల, అధ్వాన పరిస్థితుల గురించి అడుగుతాం, నిలదీస్తాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం గురించి తప్పకుండా అడుగుతాం. ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని తప్పకుండా గుర్తు చేస్తాం, నిలదీస్తాం. 420 హామీలు ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చి గద్దెనెక్కి సంవత్సరం గడిచినా కూడా అమలు చేయట్లేదో వాటి విషయంలో ప్రశ్నిస్తాం. రాష్ట్రంలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని ప్రస్తావిస్తాం. ప్రతి ప్రజా సమస్యని స్పృశిస్తూ తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం. శాసనసభ సమావేశాలు కూడా కనీసం నెల రోజులు నడపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ నెల రోజుల్లో తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని మాకు టైం ఇవ్వండి, గొంతు నొక్కకండి. తప్పకుండా ప్రతి సమస్యను ప్రజల తరపున మేము లేవనెత్తుతాం, కొట్లాడతాం. శాసన మండలి, శాసనసభలో మా గొంతును రాష్ట్ర ప్రజల తరపున తప్పకుండా వినిపిస్తామని చెప్పి సందర్భంగా తెలుసు. రేవంత్ పాలనపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ ప్రతిష్ఠిస్తుంది తెలంగాణ తల్లి విగ్రహమా లేక కాంగ్రెస్ తల్లి విగ్రహమా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా ప్రతిసారి లోగోలు, విగ్రహాలు మారాలా అని ప్రశ్నించారు. ఇదేమి భావదారిద్రపు ఆలోచన అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. 4 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ ఉండాలో అక్కడే ప్రతిష్ఠిస్తామని చెప్పారు. ఏర్పాటు జరిగిన నాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారో, వారు చెప్తున్న ఈ మిగతా నాయకులు ఎక్కడున్నారో మాకు తెలియదు. తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ప్రజల ఆలోచనలకు, ఆశయాలకు, తెలంగాణ ప్రజల ఆవేదనకు, ఆర్తికి అన్నిటికీ ప్రతిరూపంగా ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఒక్కరుగా నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ పౌర సమాజంలోని పెద్దలు, ఇక్కడ ఉండే కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, శిల్పులు అందరి ఆలోచనల సమాహారంగా అందరితో చర్చించిన తదుపరి చివరికి 2007వ సంవత్సరంలో ఆనాటి అప్పటి నిర్బంధాల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించే ప్రయత్నం చేసిన వేల మంది మధ్యన ఒక దేవతను ఊరేగించినట్టుగా ఊరేగించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారికి ఇవాళ ఎవరో వచ్చి ఆహ్వానించడం, ఎవరో వచ్చి చెప్పడం పెద్ద ఇష్యూ కాదు. ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లా లేకపోతే కాంగ్రెస్ తల్లా ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ తల్లికి రూపము ఇష్టం వచ్చినట్టు మార్చి ఇవాళ ముఖ్యమంత్రి పదవి అంటే అదేదో పిచ్చోడి చేతిలో రాయిలాగా, ఆయన సొంత ఇంట్లో ఏదో కార్యక్రమంలాగా ముఖ్యమంత్రి గారు అసలు కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు, మార్చవలసిన అవసరమే ఉంది. అంటే ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి, విగ్రహాలు మారాలి, అన్నీ మారాలా? ఇది పద్ధత? ఇప్పుడు అట్లంటే మొన్న దేశపతి శ్రీనివాస్ గారు ఇక్కడే చెప్పినారు, ఇందిరాగాంధీ గారు భరతమాత విగ్రహాన్ని ఆనాడు ఉత్తరప్రదేశ్లో నెలకొల్పినారు. ఆ తర్వాత బీజేపీ పార్టీ వచ్చింది ప్రభుత్వం. మరి వాళ్ళు వచ్చి వెంటనే మార్చేసినారా? భరతమాత రూపు బాగలేదు మార్చేసినారా? తెలుగు తల్లి విగ్రహం ఇక్కడే ఉండేది మన సెక్రటరియట్ ముంగట్నే. తెలుగు తల్లి విగ్రహాన్ని ఈరోజు వెంటనే మార్చేసినారా? ఒక పార్టీ వాళ్ళు పెడితే ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చి మార్చాలా? కన్నడ మాత విగ్రహం ఉన్నది మార్చాలా? ఇదేమి కుసంస్కారమైన కురుసబుద్ధి, ఇదేమి జ్ఞానము లేని
అజ్ఞానపు ప్రదర్శన? ఇదేమి దరిద్రపు భావదారిద్రపు ఆలోచన విధానం మాకు అర్థం కావట్లేదు. ఎవరి విగ్రహం పెడుతున్నావు? ఎవరి మెప్పు కోసం పెడుతున్నావు? ఎందుకు పెడుతున్నావు? మేము చెప్పింది తెలంగాణ సమాజం ఆశించింది. అమరజ్యోతికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట పెట్టుకున్న సచివాలయానికి మధ్యలో నడిబొడ్డున బ్రహ్మాండంగా ప్రజలందరూ ప్రణమిల్లే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని మేము వాంఛించినాం, కోరుకున్నాం. అట్లే జరగాలని కోరుకున్నాం. తెలంగాణ తల్లి పెట్టాల్సిన కాడ నువ్వు రాహుల్ గాంధీ తండ్రి బొమ్మ పెట్టినావు. అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, 4 ఏళ్ల తర్వాత వచ్చేది ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈరోజు నువ్వు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉండాలనో ఆ రూపంలోనే ఉంటుంది. నువ్వు ఏదో ఒకటి కాంగ్రెస్ తల్లిని పెట్టి అదే తెలంగాణ తల్లి అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నేను చరిత్రను వక్రీకరిస్తాను, మారుస్తానంటే రావెల్ల వెంకటరామారావు గారు, మహాకవి దాశరథి గారు, వారందరూ కలలు గన్న తెలంగాణ సమాజం ఈరోజు ప్రస్తుతిస్తున్న తెలంగాణ తల్లి వేల విగ్రహాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 1 కాదు 2 కాదు. ఉద్యమంలో ప్రజలే పెట్టుకున్నారు, టీఆర్ఎస్ పెట్టలేదు. ప్రజలే ఎక్కడికక్కడ పెట్టుకున్నారు. కాబట్టి అట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపు మారుస్తాను, తెలంగాణ చరిత్ర రూపుమాపుతా అని ముఖ్యమంత్రి అనుకుంటే ఆయన అవివేకి, అజ్ఞాని అని మళ్ళొకసారి రుజువైతుంది తప్ప మాకు పోయేదేం లేదు. 4 ఏళ్ల తర్వాత బరాబర్ వస్తాం. ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అక్కడ ఉంటుంది, ఎక్కడ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఉండాలని అక్కడనే పెడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. సీఎం రేవంత్ పాలనంతా నీళ్లలో వేలు పెట్టి తీసిన చందమేనన్న విమర్శలు ఉన్నాయి. అన్ని శాఖల ఆర్థిక నాళాల్లో రాబడి నిల్లు, పైసలే ఇయ్యలే, ప్రగతే ఉంటదని ప్రోగ్రెస్ రిపోర్టుపై అధికారులు విసుక్కుంటున్నారు. అంతేకాదు రైతే రాజు, మహిళలే మహారాణులు అని ఉబ్బిచ్చి వారికి అరణ్య రోదనే మిగిల్చారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదు. అయినా ఎవరి ఆనందం కోసం సంబరాలు చేసుకుంటున్నారని సగటు పౌరుడు ప్రశ్నిస్తున్నాడు. రాష్ట్ర ఆదాయాన్ని అటకెక్కించిన రేవంత్ తనొక్కడి సంతోషాన్ని అందరిపై రుద్దుతున్నారని జనం మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఏలుబడిలో పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్లు తయారైంది రాష్ట్ర పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యం అన్నారు, రైతే రాజన్నారు, మహిళలే మహారాణులన్నారు, చేయుత, భరోసా, భూమాత, అబ్బో ఎన్నో ఊసులు చెప్పారు. చివరకు ప్రజలకు అరణ్య రోదనే మిగిల్చారు. ఏడాది పాలన పేరిట సంబురాలు మాత్రం చేస్తున్నారు. అయితే ఈ వేడుకలు ఎవరి కోసం? ఒకవేళ జనం కోసమే అనుకుంటే రాష్ట్రంలో దాదాపు ప్రతి వర్గం అసంతృప్తితో ఉంది. పోనీ కాంగ్రెస్ కోసం అనుకుంటే ఈ సంవత్సర కాలంలో సీఎం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఆ పార్టీ ఇమేజ్ను భ్రష్టు పట్టించాడన్నది ఢిల్లీ హైకమాండ్ ఫీలింగ్. సరే, మంత్రుల కోసం అనుకుంటే రేవంత్ క్యాబినెట్ సహచరులు ఎవరూ హ్యాపీగా లేరన్నది ప్రభుత్వ వర్గాల ఫీడ్బ్యాక్. యథావత్తా చెప్పాలంటే తాను ముఖ్యమంత్రి ఏడాది కావస్తుందన్న సంతోషాన్నే రేవంత్ యావత్ ప్రజానికానికి రుద్దుతున్నారన్నది అపవాదు. ఏడాది ప్రగతి నివేదిక తయారు చేశారా అని ఉన్నత స్థాయిలో ఉన్న ఒక R&B అధికారిని అడిగితే పైసలు ఇయ్యలే, ఇక ప్రగతేం చూపించమంటారన్న సూటి ప్రశ్న అంతే వేగంగా ఎదురైంది. అదలా ఉంచి రెవెన్యూ శాఖ పర్ఫార్మెన్స్ ఏంటని వాకప్ చేస్తే అబ్బే ఏముంది, ఏం లేదు, ధరణి సమస్యల పరిష్కారం అన్నారు, భూమాత అన్నారు. చివరకు తేలిందేమీ లేదన్న విసురులు వినిపించాయి. ఓస్, మీ మాటలకేం గాని అగ్రికల్చర్ చూడండి, రైతులకు రుణమాఫీ 21,000 కోట్లు దేశంలో ఎవరైనా చేశారా? అరెవరో కాంగ్రెస్ నాయకుడు గొప్పలకు పోతే ఆ పక్కనే ఉన్న కామన్ మ్యాన్ దిమ్మ తిరిగే పంచిచ్చాడు. సాలెంట్ సమ్మడం ఇచ్చింది అరకొరైనా చెప్పేది మాత్రం శాంతాడంత అనేశాడు విసురుగా. అంతేనా? కనీసం రైతు భరోసా సైతం ఇవ్వక రైతులకు ఎగనామం పెట్టాడని రుసరుసలాడాడు. సన్నాలకు బోనస్ కూడా ఉత్త బోగస్ అని సెలవిచ్చేశాడు. ఇక కాదే శాఖ కరప్షన్కు అనర్హమన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ దిక్కైనా చూసే పరిస్థితి లేదన్నది మెజారిటీ ఫీలింగ్. లోతుగా పరీక్షిస్తే ఈ ఏడాది శాంతం అక్కడ జరిగినన్ని స్కామ్లు బహుశా గతంలో ఎప్పుడూ కనిపించకుండమన్నది బ్యాడ్ టాక్. మందులు, మౌలిక సదుపాయాలు, ఇతర హైజెనిక్ మేజర్స్ గట్రాలేక దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనారోగ్యం బారిన పడ్డాయన్నది విమర్శ. ఇక కాంగ్రెస్ హయాంలో సంక్షేమం సంగతి తెలిసిందేనాయే. 6 గ్యారంటీలు, అన్ని హామీలు అటకెక్కాయి. గృహలక్ష్మికి 2,500 అన్నారా? చేయూత 4,000 అని చెప్పారా? ఆడపిల్లకి తులం బంగారం ఇచ్చేస్తామని ప్రకటించారా? తీరా గద్దెనెక్కి అన్ని ఎగ్గొట్టేశారంటాడు సగటు పౌరుడు. మరేందయ్యా సర్కారు సాధించిందంటే? ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం? నిధుల్లేక మునిగాయి పథకాలు సమస్తమన్నది విశ్లేషకుల వర్షన్.
నిరంతరం లబ్డబ్మని కొట్టుకుంటూ పాలనకు హార్టులా పనిచేసే ఆర్థిక వ్యవస్థ పల్స్ టోటల్గా వీక్ అన్నది ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఎనాలిసిస్. ఆ గుండె ఆర్థిక నాళాల్లో రాబడి తెచ్చే దమరులు నిర్వీర్యంగా మారితే ఖర్చులను మోసుకొచ్చే సిరులు వేగం పెరిగాయన్నది ఆర్థిక నిపుణుల పరిశీలన. అందుకే ఏ శాఖకైనా బడ్జెట్ కేటాయింపులు దండిగానే ఉన్నా నిధులు మంజూరు మాత్రం జరగలేదన్నది లోగుట్టట. అసలు దుడ్లే లేని కాడికి ప్రగతి మాత్రం ఎక్కడ ఉంటుందన్నది వివిధ శాఖల్లో అధికారుల ఒపీనియన్. ఇవే కాదండోయ్, ప్రభుత్వ శాఖలన్నింటి పరిస్థితి దాదాపు ఇదే. రాష్ట్ర అభివృద్ధిది ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న దుస్థితి. మున్సిపల్ శాఖనే తీసుకుంటే పట్టణాభివృద్ధి కుంటుపడింది. మూసీ పునరుజ్జీవం మూలన పడింది. అర్బన్ ఫారెస్ట్రీ అడుగంటిపోయింది. సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ సిక్కుల్లో పడిపోయింది. ఫర్ సపోజ్ ఇరిగేషన్ శాఖనే తీసుకుందాం. సీతారామ ప్రాజెక్టు ఊసే లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రస్తావనే లేదు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ కథ కూడా లేదు. చలో లెటర్స్ టేక్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్. లాస్ట్ ఇయర్ దావోస్ పర్యటనలో 41,000 కోట్లు పెట్టుబడులన్నారు. దాంట్లో అదానీ సొమ్మే 13,000 కోట్లు. ప్రస్తుత పరిస్థితుల్లో అవి హుళక్కే అన్నది విస్పష్టం. కాగా మళ్ళా దావోస్ సమ్మిట్ సమయం దగ్గర పడుతుంది. కానీ ఆ మొత్తంలో ఇప్పటి వరకు ఎంత మెటీరియలైజ్ అయిందన్న క్లారిటీ మిస్సింగ్. రేవంత్ సర్కారులో అన్నీ టచ్ చేయడమే కానీ దేనికి లాజికల్ ఎండ్ ఉండదు. కనీసం ప్రోగ్రెస్ కూడా లేదన్నది అధికారుల ఉవాచ. ఈ పాటిదానికి నివేదికలు ఎంత తయారు చేస్తాం, వాటిని ప్రజా బాహుళ్యంలోకి ఎలా తీసుకెళ్తామన్నది వాళ్ల వాదన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు చెప్తున్న అభివృద్ధి సంక్షేమం నీళ్లలో వేలు పెట్టి తీసిన చందమే. అంతా శూన్యం. భ్రాంతి అన్నది అపవాదే. అధికార పీఠం ఎక్కిన కొత్తలో ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం విషయంలో కూడా సరైన గ్రౌండ్ వర్క్ చేయలేదన్నది విమర్శ. ఆర్థిక నిర్వహణలో వైఫల్యం చెంది విలువైన సంవత్సర కాలాన్ని దుర్వినియోగం చేశారన్న చర్చ జరుగుతోంది. అంతేకాక గత పాలకులపై నిందలతో పబ్బం గడుపుతూ అప్రతిష్ట పాలైన రేవంత్ రెడ్డి ఎవరి ఆనందం కోసం ఏడాది సంబురాలు జరుపుతున్నారన్నది సగటి పౌరుడి ప్రశ్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.